Hello friends, very good morning. So these are the UPSC courses we are currently offering and history కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీక్తో. సో హిస్టరీ ఎథిక్స్ ఉండిపోయాయి, అవి కూడా యాడ్ అయిపోతాయి. సో వీ విల్ హ్యావ్ కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్. సో కోర్స్ ఫీ వచ్చి మీకు ఒక్క కరెంట్ అఫైర్స్కి 8,000 per సబ్జెక్ట్, 8,000 ఉంటుంది. ఫర్ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇట్ ఈస్ 6,000 per సబ్జెక్ట్. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, రేపొద్దున వచ్చే హిస్టరీ, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, వీటన్నిటి కూడా 6,000 per సబ్జెక్ట్ ఉంటుంది. ఒక్క కరెంట్ అఫైర్స్కి మాత్రం 8,000 ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ ఆర్ కోర్సెస్ ఈస్ దే ఆర్ ఆల్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్. యూ గెట్ క్లాసెస్, యూ గెట్ లైవ్ క్లాసెస్, యూ గెట్ రికార్డెడ్ క్లాసెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్. మీరు ఇమాజిన్, కరెంట్ అఫైర్స్కి నాకు తెలిసి యూపీఎస్సీకి ఆన్ అన్ యావరేజ్ 3 to 4 అటెంప్ట్స్ పడుతుంటాయి చాలామందికి, సీరియస్ ఆస్పిరెంట్స్కి. 4 సంవత్సరాలు కూడా మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ యూ లేటర్ ఆన్. ₹1 కూడా మళ్ళీ అడిగేది ఉండదు. ఒకసారి 8,000 కడితే దట్స్ ఇట్. దట్ కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో కట్టే అవకాశం నేను ఇస్తాను. సో యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా 6,000 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్, అన్నీ కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఎస్ఐ రైటింగ్ కూడా మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. సో బేసిక్స్లో సాలిడ్ ఫౌండేషన్ ఇస్తాను. తొందరపడి ఫాస్ట్గా సిలబస్ కంప్లీషన్స్ అనేవి మనం చెయ్యం. విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. స్లోగా, డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. యూ కెన్ చెక్ శాంపుల్ వీడియోస్. మీరు ప్లేలిస్టులు చూడండి, ఎకానమీ ప్లేలిస్ట్ చూడండి, పాలిటీ ప్లేలిస్ట్ చూడండి, కరెంట్ అఫైర్స్ కూడా నేను వీడియో పెట్టాను చూడండి. అండర్స్టాండ్, ఒక కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నోట్స్ డిక్టేట్ చేస్తాను, హ్యాండ్ రిటన్ నోట్స్ మీరే రాసుకుంటారు. పీడిఎఫ్స్ ఇచ్చినా అది మీరు పక్కన పడేయడం జరుగుతుంది తప్పితే ఓన్గా రాయరు. ఓన్గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటే దానికి ఉన్న బెనిఫిట్ మీకు తెలిసే ఉంటుంది. సీరియస్ ఆస్పిరెంట్స్ తెలుస్తుంది. సొంతంగా నోట్స్ రాసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వన్ కెన్ డూ. సో నెవర్ ఎవర్ మిస్ దట్ ఆపర్చునిటీ టు రైట్ యువర్ ఓన్ నోట్స్ అండ్ ఐ డిక్టేట్ ఇట్. మల్టిపుల్ సోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మంచి నోట్స్ ఇస్తాను. సో ప్రతి సబ్జెక్టే కూడా దట్ ఈస్ గుడ్ ఇనఫ్. దాంతోపాటు అడిషనల్గా ఒక రెఫరెన్స్ బుక్ ఏదైనా కొనుక్కొని మీరు చదువుకుని ప్రతి టాపిక్ అవ్వగానే టెస్ట్ పెడతాను, అది ఫాలో అయితే సరిపోతుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది నిన్న. మనకి తెలంగాణ, ఏపీ రెండింటిలో కూడా డీసెంట్ నెంబర్ ఆఫ్ పోస్టులు, చాలా ఎక్కువ అని చెప్పాను, బట్ డీసెంట్ నెంబర్ ఆఫ్ పోస్టులు పడ్డాయి. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూ కెనాట్ ఎఫర్ట్ టు మిస్ ఏ సింగిల్ పోస్ట్. 1-2 పడినా సరే రాయాల్సిన పరిస్థితి ఇది. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ లుక్స్ ఈజీ, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కాబట్టి చాలామంది ఈజీ అని ఫీల్ అవుతారు. బట్ అన్ఫార్చునేట్లీ దట్ పుషెస్ ది కట్ ఆఫ్ హై. కట్ ఆఫ్ బాగా పెరిగిపోతుంది దానివల్ల. ఎందుకంటే రీజనింగ్కి, క్వాంటికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, మెయిన్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది. సో చాలామంది అంటే ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కదా అని చెప్పి పట్టించుకోరు. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్లో చేతులు ఎత్తేస్తారు. అండ్ మెయిన్స్లో యూ హ్యావ్ సెక్షనల్ కట్ ఆఫ్స్. సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ కట్ ఆఫ్ చాలామందికి దాటదు. సో దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ విత్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. ఆల్దో ఇట్ లుక్స్ ఈజీ కంపేర్ టు ఐబీపీఎస్ పీఓ ఆర్ ఎస్బీఐ పీఓ, దీంతో తలనొప్పి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి హెవీగా ఉంటాయి, ప్లస్ సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో చాలా ఇబ్బంది పడతారు. సో అందుకని డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. మన దగ్గర 2 బ్యాచెస్ ఉన్నాయి, ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతాయి. ఎవ్రీ డే స్టార్ట్ చేసాం, నిన్ననే స్టార్ట్ చేసేసాం. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుందంటే మీరు డే 1 నుంచి కూడా కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్గా ఉంటారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ అయ్యేంత వరకు కరెంట్ అఫైర్స్ టచ్ చేయరు. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఉన్న నెల రోజుల్లో కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేక కష్టాలు పడతారు. అందుకని అలా చేయకుండా డే 1 నుంచి కూడా మేము కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. 1 అవర్ చక్కగా వినండి. నోట్స్ కూడా ఇస్తారు మ్యామ్, రాసుకోండి. ప్లస్ ప్రిలిమ్స్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. అండ్ ఐ విల్ కండక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ 30,000 క్వశ్చన్స్. ఎన్ని టెస్ట్లన్నా పెట్టవచ్చు. వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ ఎల్స్ ఫర్ ఆన్లైన్ టెస్ట్. సో మనకి ఎక్స్ట్రా ఖర్చు లేదు, మన సిస్టంలోనే ఉన్నాయి, ఎన్నన్నా మనం పెట్టుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్లు ఎక్కువ పెడతాను, ప్రాక్టీస్ చేయిస్తాను. ప్లస్ యూ ఆల్సో హ్యావ్ మై క్లాసెస్ ఫర్ ఇంగ్లీష్. అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా డే 1 నుండి జరుగుతాయి. అండ్ క్వాంట్కి, ఎస్పెషల్లీ క్వాంట్కి ఇబ్బంది పడతారు కాబట్టి డిఐస్కి, కేస్లెట్స్కి వీ హ్యావ్ సెపరేట్ మెయిన్స్ క్లాసెస్ ఫ్రమ్ డే 1. ప్యారలల్గా అంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో పాటు డిఐస్, కేస్లెట్స్, మెయిన్స్లో బాగా వస్తాయి. చాలామంది స్ట్రగుల్ అవుతారు. సింగిల్ డిజిట్లు కట్ ఆఫ్లు 1-2 వస్తూ ఉంటాయి, అంత తక్కువ ఉంటుంది. సో అక్కడ మనం 20 పైన స్కోర్ ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉండాలంటే డిఐస్ అండ్ కేస్లెట్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. ఇఫ్ యూ జాయిన్ ఓన్లీ ప్రిలిమ్స్ బ్యాచ్, మీకు ప్రిలిమ్స్ సిలబస్ మాత్రం కవర్ అవుతుంది. ఇది కూడా అన్లిమిటెడ్ బ్యాచ్. అంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసేంత వరకు మెయిన్స్ గురించి ఆలోచించం అనుకునే వాళ్ళకి ఇది. బట్ ఐ డోంట్ రికమెండ్ ఇట్ పర్సనల్లీ. కానీ మీరు ఏమన్నా అలా అనుకుంటే 3,000తో మీరు జాయిన్ అయ్యి తర్వాత మీరు 6,000 పైన అప్గ్రేడ్ అవ్వచ్చు. యూ హ్యావ్ దట్ ఆప్షన్ ఆల్సో.
ఓకే, ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ నాకు కాల్ చేయండి, మీకు వేరే నెంబర్ ఇచ్చాను. బ్యాంక్ ఆస్పిరెంట్స్ కాల్ ఆన్ దిస్ నెంబర్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. And thank you very much. We have crossed 5,500 subscribers. Thank you very much. So long way to go. Thanks once again. So that's it about these courses. Yeah, we have this. Yeah, 6,000 కోర్స్ ఇందా చెప్పాను, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్లాన్ చెప్తున్నప్పుడు అందులో ఎస్ఎస్సి సీజీఎల్ కూడా కాంబో కోర్స్. ఎందుకంటే 6,000 ప్లాన్లో యూ గెట్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి సీజీఎల్. సో ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఫర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, యూ స్టిల్ గెట్ SSC CGL along with it free of cost. కంప్లీట్ కోర్స్ ఆఫ్ SSC CGL ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అనే కాదు, ఒకవేళ అది మీరు మిస్ అయితే నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ క్లర్క్కి కూడా కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ ఎస్బీఐకి కూడా కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ కమ్, యూ స్టే టిల్ యూ గెట్ జాబ్. యూ డోంట్ నీడ్ టు గో టు సమ్వేర్ ఎల్స్. ఇక్కడే జాబ్ తెచ్చుకొని మీరు సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళొచ్చు. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ఆన్ చైనా యాప్స్ మీద నిన్న బ్యాన్ చేశారు, మన 59 యాప్స్ని బ్యాన్ చేశారు, దాని మీద ఎడిటోరియల్ ఇది. కంట్రోల్ నాట్ డిలీట్ ఆన్ చైనా యాప్స్ బ్యాన్. ఓకే, కంట్రోల్ చేయండి, డిలీట్ చేసేయొద్దు అని చెప్పి అంటున్నారు. డిస్పైట్ ప్రైవసీ కన్సర్న్స్ విత్ మెనీ యాప్స్ లింకింగ్ దెమ్ టు నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఈజ్ ప్యూరైల్. ప్యూరైల్ అంటే సిల్లీ అని అర్థం. అంటే బేసికల్గా అన్ని యాప్స్లో కూడా ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి. అంటే యూజర్ డేటా వీళ్ళు ఉంచుతున్నారా, వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారా, అది మనకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా అనే ప్రైవసీ కన్సర్న్స్ అనేవి క్వైట్ కామన్. ఈవెన్ ఫేస్బుక్లో ఉంటుంది, అన్నింట్లో కూడా ప్రైవసీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. అయితే లింకింగ్ దెమ్ టు నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్, ఈ డేటా వీళ్ళు అమ్మేసి భారతీయ మన సావరెనిటీకి, మన సమగ్రతకి, మన సెక్యూరిటీకి సమస్య ఉంది అని చెప్పడం అనేది కొంచెం సిల్లీగా అనిపిస్తోంది అని ఈ ఆథర్ అంటున్నారు, ఎడిటోరియల్ రాసిన వాళ్ళు చెప్తున్నారు. Citing concerns to both data security and national sovereignty, the Indian government on June 29 announced it would block 59 widely used apps, most linked to Chinese companies. ఓకేనా, సైటింగ్ అంటే చూపిస్తూ, షోయింగ్ యాజ్ రీజన్ అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ సైటింగ్ కన్సర్న్స్ టు బోత్ డేటా సెక్యూరిటీ, నేషనల్ సావరెనిటీ అంటే జాతీయ సార్వభౌమాధికారానికి, డేటా సెక్యూరిటీకి కన్సర్న్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల అనేవి కారణాలుగా చూపుతూ. సైట్ అంటే టు షో యాజ్ రీజన్, రాసుకునే వాళ్ళు రాసుకోండి, టు షో యాజ్ రీజన్ చూపిస్తూ. ద ఇండియన్ గవర్నమెంట్ ఆన్ June 29 అనౌన్స్ చేసింది ఏమని, ఇట్ వుడ్ బ్లాక్ 29 వైడ్లీ యూజ్డ్ యాప్స్, ఎక్కువగా ఉపయోగిస్తున్న 59 యాప్స్ని బ్లాక్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేసింది. మోస్ట్ లింక్ టు చైనీస్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లింక్ టు చైనీస్ కంపెనీస్, చైనాకి సంబంధించినవి. These include the popular video sharing social networking app TikTok, a mobile browser called UC Browser, and a file sharing app called ShareIt. ShareIt, UC Browser, TikTok, ఈ మూడు కూడా చాలా ఫేమస్ యాప్స్. ఈ మూడు కూడా యాక్చువల్గా బ్లాక్ చేశారు. వాట్ ఈస్ కామన్ టు ఆల్ త్రీ ఈజ్ దేర్ వైడ్ యూజర్ బేస్ ఇన్ ఇండియా. ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, వైడ్ యూజర్ బేస్, చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. విత్ ఈచ్ క్లెయిమింగ్ మోర్ దాన్ 100 million మంత్లీ యాక్టివ్ యూజర్స్. 100 million అంటే 10 కోట్లు మంత్లీ యాక్టివ్ యూజర్స్, 10 కోట్ల మంది దాన్ని యాక్టివ్గా వాడుతున్నారు. అండ్ దేర్ ఆరిజిన్స్ ఇన్ చైనా, వాళ్ళ ఆరిజిన్స్ ఏంటి చైనాకి వాళ్ళ ఈ మూడు కంపెనీస్ యొక్క మూలాలు ఏంటంటే చైనాలో ఉన్నాయి. సో ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు ఒకటి, రెండోది మూడు కూడా చైనాకి సంబంధించినవి. Explaining the ban, the Ministry of Electronics and Information Technology, MEIT అంటారు, ITY, cited the emergent nature of threats posed by the apps and information available that they are engaged in activities prejudicial to sovereignty and integrity of India, defense of India, security of state and public order. ఓకే, ఎక్స్ప్లెయినింగ్ ద బ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చెప్పింది, సైట్ అంటే అర్థం ఏంటి, టు షో యాజ్ రీజన్, దేని రీజన్గా చూపించింది. ద ఎమర్జెంట్ నేచర్ ఆఫ్ థ్రెట్స్, ఎమర్జెంట్ అంటే బికమింగ్ అంటే ఇంకా రాబోతున్నవి, ఎమర్జింగ్ అంటాం కదా, రాబోతున్నా అనే సెన్స్ అనమాట. The emergent nature of threats posed by the apps and information available that they are engaged in activities prejudicial to sovereignty and integrity of India. Prejudicial అంటే harmful, detrimental. విచిత్రం చూడండి, ప్రిజుడిస్ అంటే అర్థం వేరు, ప్రిజుడిషియల్ అంటే అర్థం వేరు. ప్రిజుడిస్ అంటే ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్, అంటే ఒకళ్ళ పైన మనకు ముందే ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకుంటాం కొంతమంది పైన.
సో నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ పట్ల ఒక బయాస్ వస్తుంది. బయాస్ అంటే ఒక చిన్న పక్షపాత ధోరణి, అంటే వేరే వాళ్ళని చూసేలాగా వాళ్ళని చూడడం. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ ఒపీనియన్ అబౌట్ దెమ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రిజుడీస్. ప్రిజుడీస్ ఈజ్ ఎ ప్రీ కన్సీవ్డ్ నెగిటివ్ నోషన్. జనరల్గా నెగిటివ్కే వాడతారు. ప్రిజుడీస్ అంటే మీనింగ్ అది, కానీ ప్రిజుడీషియల్ అంటే అర్థం ఏంటి? హార్మ్ఫుల్. సో చూసుకోండి, ప్రిజుడీస్ అనేది మోర్ లైక్ బయాస్, నెగిటివ్ బయాస్ సెన్స్లో వస్తుంది. పార్టిసన్షిప్ బయాస్ ఆ మోడ్లో వస్తుంది. ప్రిజుడీషియల్ అంటే హాని చేయడం, హార్మ్ఫుల్, కాజింగ్ హార్మ్ అని అర్థం. ప్రిజుడీషియల్ టు సావరీనిటీ, హార్మ్ఫుల్ టు, డెట్రిమెంటల్ టు సావరీనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సావరీనిటీ అంటే సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే అర్థమైంది మన పైన ఎవరూ లేరు అనేది సార్వభౌమాధికారం. అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సమైక్యత. డిఫెన్స్ ఆఫ్ ఇండియా, రక్షణ. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అండ్ పబ్లిక్ ఆర్డర్. ఓకేనా, వీటన్నింటికి కూడా హార్మ్ కలిగించే యాక్టివిటీస్ ఈ యాప్స్ చేస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు. ద యాప్స్ అకార్డింగ్ టు ద మినిస్ట్రీ హ్యాడ్ బీన్ రిపోర్టెడ్ ఫర్ స్టీలింగ్ and surreptitiously transmitting users' data in an unauthorized manner to servers which have locations outside India. Stealing అంటే దొంగిలించడం, మరియు సరప్టీషియస్లీ అంటే సీక్రెట్లీ, స్టెల్తీలీ అన్నా, సరప్టీషియస్లీ అన్నా, సీక్రెట్లీ అన్నా, వితౌట్ బీయింగ్ ఇన్ నోటీస్ అని అర్థం. బయటికి కనిపించకుండా సీక్రెట్గా ట్రాన్స్మిటింగ్ యూజర్స్ డేటా ఇన్ అన్ అనాథరైజ్డ్ మేనర్లో టు సర్వర్స్ విచ్ హ్యావ్ లొకేషన్స్ అవుట్సైడ్ ఇండియా ఉన్న సర్వర్స్కి పంపడం అనమాట. విచ్ ఇంపింజెస్ అపాన్, ఇంపింజ్ అంటే అర్థం ఏంటి? ఎన్క్రోచ్ అపాన్. ఇంపింజ్ అన్నా, ఎన్క్రోచ్ అన్నా, ట్రెస్పాస్ అన్నా, ట్రాన్స్గ్రెస్ అన్నా అర్థం ఏంటంటే గెట్టింగ్ ఇన్ టు సమ్వన్స్ టెరిటరీ, గెట్టింగ్ ఇన్ టు సమ్వన్స్ ఏరియా వితౌట్ దేర్ పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక భూమి ఉంది, టెరిటరీ ఉంది, ఇంకొకళ్ళు దాంట్లోకి వచ్చి కొంత భూమి ఆక్రమించుకున్నారనుకోండి, యూ కాల్ ఇట్ ఇంపింజ్మెంట్, యూ కాల్ ఇట్ ఇంట్రూజన్, మన దాంట్లోకి రావడం, యూ కాల్ ఇట్ ట్రాన్స్గ్రెషన్, ట్రెస్పాసింగ్, ఎన్క్రోచ్మెంట్, ఈ పదాలన్నీ వాడతారు. అయితే వీటిని ఫిజికల్గా ఉండే టెరిటరీకి వాడచ్చు, లేదా మెంటల్గా అంటే మన స్పేస్లో ఇంకొకటి ఎంటర్ అయిపోతున్నాడు అంటే మన వ్యవహారాల్లో దూరిపోవడం, వాళ్ళు దూరని విషయాల్లో వాళ్ళు దూరిపోయారు అనుకోండి, దానికి కూడా వాడచ్చు. అంటే అన్నీ ఫిజికల్గా ఉన్న భూమిని ఆక్రమించుకోవడం అనే కాదు, మన ఇంటర్నల్ వ్యవహారాల్లో ఇంకొకరు తలదూర్చారు అనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు మన పర్మిషన్ లేకుండా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ చేశారనుకోండి, ఈవెన్ దట్ ఈజ్ ఇంపింజ్మెంట్. ఇక్కడ ఆ రెండో మీనింగ్ అనమాట. ఇంపింజెస్ అపాన్ సావరీనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇంటిగ్రిటీ, భారతీయ సమైక్యతకి, సార్వభౌమాధికారానికి ఇంపింజ్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, మన విషయాలు మనకు తెలియకుండా సేకరించడం, సీక్రెట్గా చేయడం వల్ల మన సమైక్యతకి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మన డేటాను వాళ్ళు ఎలా వాడతారో ఎవరికి తెలుసు. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. ఇవి చెప్పారనమాట మన రీజన్స్, మినిస్ట్రీ ఇచ్చిన రీజన్స్ ఇవి. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, there is indeed a strong case to be made to more strictly regulate apps that handle vast amounts of user data. Such a move was surely long overdue. Data security మరియు ప్రైవసీ పర్స్పెక్టివ్లో వాటి దృష్ట్యా there is indeed a strong case to be made to more strictly regulate యాప్స్ని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా there is a strong case for that హ్యాండిల్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ యూజర్ డేటా. హ్యూజ్ 10 కోట్ల మంది యూజర్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. సో అలాంటి వాళ్ళని సరిగ్గా రెగ్యులేట్ చేయకపోతే డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ ఏమవుతుందంటే, ఈ డేటాని రాజకీయ పార్టీలు కొనుక్కోవచ్చు. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు టిక్టాక్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాళ్ళు యూజ్ చేస్తున్న యాప్లో వాళ్ళ యూజర్ బిహేవియర్ ఏంటి, ఏం చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేవి అనలిటిక్స్ చేస్తారు, కనుక్కొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్ వస్తాయి. ఇవన్నీ అంటే మనకి యూజర్ డేటాలో ఏముంటుంది అనుకుంటాం, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని వాటిని రెగ్యులేట్ చేయడం అనేది సచ్ ఏ మూవ్ వాజ్ షూర్లీ లాంగ్ ఓవర్ డ్యూ అంటే మనం చేయాల్సింది, కట్టాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ పేమెంట్ ఈజ్ డ్యూ అంటారు, మీరు పే చేయాల్సింది, టైం అయ్యింది, కట్టాలి. ఇంకా ఓవర్ డ్యూ అంటే దాటిపోయింది టైము. లాంగ్ ఓవర్ డ్యూ అంటే చాలా రోజులు అయిపోయింది, అంటే అలా చేయాల్సిన అవసరం వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇంకా చేయట్లేదు, చెయ్యాలి అని అర్థం అన్నమాట. బట్ ద గవర్నమెంట్ మైట్ హ్యావ్ డన్ ద రైట్ థింగ్ ఫర్ ద రాంగ్ రీజన్స్. కానీ గవర్నమెంట్ మంచి పనే చేసింది, కానీ ఎంచుకున్న రీజన్స్ అనేవి కరెక్ట్గా లేవు. అంటే వీళ్ళని బ్యాన్ చేయడం అనేది. ద టైమింగ్ ఆఫ్ ద మూవ్ coupled with the fact that it has chosen to block the apps outright rather than ensure they were complying with the law suggests the ban is less motivated by privacy concerns than about sending a message to China
ఎమిట్ ద టెన్షన్స్ అలాంగ్ ది బార్డర్. ఈ యాక్షన్ అనేది దిస్ ఈజ్ మోర్ సింబాలిక్, అంటే ఒక సిగ్నల్, ఒక ఇంటెంట్ని తెలియజేసే యాక్షన్లా ఉంది తప్పితే ప్రైవసీ కన్సర్న్స్ వల్ల చేస్తున్న యాక్షన్లా లేదు అంటున్నారు. సో ద టైమింగ్ ఆఫ్ ద మూవ్, ఏ టైంలో చేశారు ఇది, కపుల్డ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాస్ చోజన్ టు బ్లాక్ ద యాప్స్ అవుట్ రైట్ బ్యాన్ చేసేసారు. జనరల్గా ఏం చేస్తారంటే మనకి ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాటికి నోటీసులు పంపి మీరు మా చట్టాలను ఉల్లంఘిస్తున్నారో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే మీరు చట్టాలను ఫాలో అవ్వకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అని జనరల్గా ఇలాంటివి ఉంటాయి. అవి ఏమీ చేయకుండా అవుట్ రైట్గా బ్యాన్ చేయడం జరిగింది, అవుట్ రైట్గా బ్లాక్ చేయడం అనేది జరిగింది. ప్లస్ టైమింగ్ కూడా ఎలా ఉంది, చైనాతో మనకి బార్డర్ టెన్షన్స్ జరుగుతున్న టైంలో ఇది వచ్చింది. ఓకే, సజెస్ట్ ద బ్యాన్ ఈజ్ లెస్ మోటివేటెడ్ బై ప్రైవసీ కన్సర్న్స్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇది ప్రైవసీ కన్సర్న్స్ వల్ల అయితే మనం ఏం చేస్తాం, వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చి మా చట్టాలు మీరు కంప్లై అవ్వాలంటే ఫాలో అవ్వాలి, అడ్హీర్ అవ్వాలి, అది అయ్యేలా చూడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. డేటా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్న అలా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇంటెంట్ ఏంటి, సెండింగ్ ఏ మెసేజ్ టు చైనా ఎమిట్ ది టెన్షన్స్ అలాంగ్ ది బార్డర్. సజెస్ట్ ద బ్యాన్ ఈజ్ లెస్ మోటివేటెడ్ బై ప్రైవసీ కన్సర్న్స్ దాన్ అబౌట్ సెండింగ్ ఏ మెసేజ్ టు చైనా ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టెన్షన్స్ అలాంగ్ ద బార్డర్ టెన్షన్స్ ఉన్నప్పుడు చైనాకి ఒక చిన్న మెసేజ్ పంపుతున్నట్టు, ఎలాగా మీరు మమ్మల్ని అక్కడ బాధ పెడుతున్నారు, సో వీఆర్ డూయింగ్ ఏ రిటాలియేటరీ మూవ్, మీ మీద ప్రతీకారం తెచ్చుకునేలాగా ఒక యాక్షన్ తీసుకుంటున్నాం అని ఒక ఇంటెంట్ తెలియజేసేలాగా ఈ యాక్షన్ ఉంది తప్పితే ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్గా ప్రైవసీ కన్సర్న్స్ వల్ల చేసిన యాక్షన్ లాగా అనిపించట్లేదు. ఆఫ్టర్ ఆల్ ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు చైనీస్ యాప్స్. ఎందుకంటే ఇష్యూస్ అనేవి ఓన్లీ చైనా యాప్స్కి మాత్రమే సంబంధించినవి కాదు. కన్సర్న్స్ అబౌట్ మెనీ ఆఫ్ దీస్ యాప్స్ ఆర్ హార్డ్లీ న్యూ. ఈ యాప్స్కి సంబంధించిన కన్సర్న్స్ అనేవి కూడా హార్డ్లీ న్యూ, అంటే ఎప్పటి నుంచో ఉన్నవి. హార్డ్లీ అన్న బేర్లీ అన్న మీనింగ్ ఏంటి, జీరో, ఆల్మోస్ట్ జీరో అంటే అర్థం ఏంటి, నథింగ్ అనమాట. నథింగ్ న్యూ అంటే ఎప్పటి నుంచో ఉన్నవే, ఈరోజు కొత్తగా వచ్చినవి కాదు. ఐ హార్డ్లీ హ్యావ్ ఎనీ మనీ అంటే నా దగ్గర ఏ మనీ లేదు. ఐ హ్యావ్ లిటిల్ మనీ టు సర్వైవ్, లిటిల్ అన్నా హార్డ్లీ అన్నా సేమ్ మీనింగ్, ఉండాల్సినంత లేదు అని. ఐ బేర్లీ హ్యావ్ ఎనీ మనీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. ఓకే, హార్డ్లీ, బేర్లీ, లిటిల్ వితౌట్ ఎనీ ఆర్టికల్ విచ్ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. అండ్ ద మూవ్ టు బ్లాక్ దెమ్ కమ్స్ ఆఫ్టర్ దీస్ యాప్స్ హ్యాడ్ ఆల్రెడీ అమాస్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఇండియా. వాళ్ళు కోట్ల కొద్ది యూజర్ బేస్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఇలాంటి మూవ్ వచ్చింది. If sending a message about China is the motivation, the ban is more signaling than substance. ఇందాక అదే చెప్పాను మీకు, ఇట్స్ మోర్ సింబాలిక్ ఇన్ నేచర్. ఒక సిగ్నల్ పంపుతున్నట్టు, అంటే మేము మీ మీద ఉన్న కోపంతో చేస్తున్న పని అని ఒక సిగ్నల్ పంపించినట్టే ఉందే తప్పితే దీంట్లో పెద్ద విషయం అయితే ఏమీ లేదు, సబ్స్టెన్స్ లేదు అని చెప్పి అంటున్నాం. ఓకే, ఇందులో సిగ్నల్ వెళ్తుంది కానీ దీనివల్ల చైనాకు కూడా పెద్దగా వచ్చే నష్టం లేదు అనే సెన్స్ కూడా వస్తుంది ఇక్కడ. ఇట్ మే హెల్ప్ ద గవర్నమెంట్ షో ద పబ్లిక్ ఇట్ ఈస్ టేకింగ్ చైనా ఆన్, even if it will have no impact on deterring Chinese behavior on the border, which will require a tough diplomatic and military response. ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది, పబ్లిక్కి చూపించుకోవచ్చు మేము చైనా మీద యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే మనం ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా, ఫేస్బుక్ చూసినా మనకేమనిపిస్తుంది, చైనాని బ్యాన్ చేసేయండి, చైనా ఆర్టికల్స్ బ్యాన్ చేసేయండి, చైనా వస్తువులు వాడకండి అనేది మనం అదే పనిగా చూస్తూ ఉన్నాం. సో పబ్లిక్ సెంటిమెంట్ ఈజ్ అగెన్స్ట్ చైనా. సో కాబట్టి గవర్నమెంట్ అదే తరహాలో ప్రవర్తించింది అనే మెసేజ్ ప్రజలకు వెళ్తుంది, గవర్నమెంట్ పట్ల పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. ఆ పరంగా ఈ 59 యాప్స్ బ్యాన్ చేయడం అనేది హెల్ప్ అవుతుంది తప్పితే ఈవెన్ ఇఫ్ ఇట్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ డిటరింగ్ అంటే డిస్కరేజింగ్ చైనీస్ బిహేవియర్ ఆన్ ద బార్డర్. అర్థమవుతుందా? సో చైనా వాళ్ళ బార్డర్లో వాళ్ళ బిహేవియర్ దీనివల్ల ఏమీ మారదు. ఇండియా వాళ్ళు యాప్స్ బ్యాన్ చేసేసారు అని చెప్పి బార్డర్లో వాళ్ళు వచ్చి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం అట్లాంటివి జరగవు. సో దానికి ఏం కావాలి, వీ నీడ్ టఫ్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ రెస్పాన్స్. డిప్లొమాటిక్గా మరియు మిలిటరీ పరంగా రెస్పాన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. వీటి వల్ల వాళ్ళు అక్కడ భయపడేది ఏమీ ఉండదు. The tensions on the border as well as the COVID-19 pandemic have ignited a much needed debate on India's economic dependencies on China. కోవిడ్-19 పాండమిక్ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే మనకి సప్లై చైన్స్ కట్ అయిపోయాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ట్రావెల్ లేదు కదా బయట కంట్రీలకి. దానివల్ల మనకి చైనా మీద ఎంత డిపెండ్ అయ్యామో అనేది ఎక్స్పోజ్ అయింది. ఎందుకంటే రా మెటీరియల్ అంతా చైనా నుంచి రావట్లేదు, దానివల్ల ఇండస్ట్రీలు ఆగిపోయాయి. అది కూడా మనం చూస్తున్నాం. అంటే చైనా మీద మనం ఎకనామికల్గా ఎంత డిపెండ్ అవుతున్నాం అనేది ఈ కోవిడ్-19 అనేది ఎక్స్పోజ్ చేసింది. తర్వాత
అలాగే బార్డర్ దగ్గర టెన్షన్స్, చైనాతో మనకేంటి, వీళ్ళేంటి మనల్ని ఇలా బాధ పెడుతున్నారు, సో కాబట్టి చైనాతో మనం కట్ చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. అందుకే దెర్ ఇస్ ఎ వైడ్ డిబేట్, షుడ్ వి బాయ్కాట్ చైనీస్ గుడ్స్ ఆర్ నాట్, చైనీస్ గుడ్స్ బాయ్కాట్ చేయాలా వద్దనే విషయంలో వైడ్ డిబేట్ జరుగుతుంది. సో చాలామంది ఎమోషనల్గా ఆలోచించినప్పుడు బాయ్కాట్ చేసేద్దాం అంటాం. కానీ ఇండస్ట్రీ వెటరన్స్ చూస్తే ఏమంటారంటే, అన్లెస్ వీ క్రియేట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, అంటే చైనా నుంచి మనం ఏమైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఇన్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్, అదే రీతిలో అలాంటి ఐటమ్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఇంకా లేదు మనకి. అది బిల్డ్ చేసేంత వరకు చైనా అవుట్రైట్గా బ్యాన్ చేయడం అనేది మన 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 ఎకానమీని, మన ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇండస్ట్రీ పెద్దల వాదన. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పటికీ 70-80% డిపెండెన్సీ స్టిల్ ఆన్ చైనా. మనం సడన్గా కట్ చేసేస్తే అది వేరే చోటు నుండి ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీలు మూసేయాలి, వేరే చోటు నుండి చేయాలంటే కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరిగినప్పుడు వీళ్ళు ఆల్రెడీ కోవిడ్-19 వల్ల సఫర్ అయ్యారు, ఇంకా ఫర్దర్ లాసెస్లోకి వెళ్ళిపోతారు. సో తిరిగి వాళ్ళని దెబ్బ కొట్టాలని చెప్పి ఇండియా తనను తాను దెబ్బ కొట్టుకునే అవకాశం ఉంటుంది, మన ఎకానమీ ఇంకా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. గత 4 సంవత్సరాలు కూడా డేటా చూస్తే చైనా మీద ఇండియా డిపెండెన్సీ అనేది ఇంకా పెరిగిపోయింది. మనకి ఎంత కోపం ఉన్నా శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయకుండా ఆవేశపడడం అనేది మనకే దెబ్బతీస్తుంది. అందుకని మనం బలం పుంజుకొని తర్వాత దెబ్బ వేయాలి. మనం బలం పుంజుకోవాలంటే మన బలహీనతలు ఏంటి? ఓవర్ డిపెండెన్స్, అంటే రా మెటీరియల్ ప్రొడక్షన్ మన దగ్గర జరగట్లేదు, అంటే చాలా ఇండస్ట్రీస్కి అవసరమైనవి. సో ఆ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి. అది జరగాలంటే దానికి స్కిల్ బిల్డింగ్ జరగాలి. అంటే రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన స్కిల్స్ మన వాళ్ళ దగ్గర లేవు, దానికి అవసరమైన సెటప్ లేదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దాని మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దీనిపైన గవర్నమెంట్ ఏదన్నా ఆలోచించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మేబీ ఇట్ కెన్ గివ్ మోర్ సబ్సిడీస్ టు దెమ్ ఇలాగనమాట. సో దానిపైన ఫోకస్ చేస్తే వన్స్ వీ బికమ్ కంప్లీట్లీ సెల్ఫ్ రిలయంట్, దెన్ యూ కెన్ కట్ ఆఫ్ చైనా. ఇది కొంతమంది వాదన. ఇంకొంతమంది ఫస్ట్ కట్ ఆఫ్ చేసి తర్వాత చూద్దామన్నట్టు ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, the tensions on the border as well as the COVID-19 pandemic have ignited a much needed debate on India's economic dependencies on China. India remains reliant on Chinese products in several critical and strategically sensitive sectors, from semiconductors and active pharmaceutical ingredients to the telecom sector, where Chinese vendors are involved not only in India's 4G network but in ongoing 5G ట్రయల్స్ యాజ్ వెల్. 5G ట్రయల్స్లోను 4G నెట్వర్క్లోను అన్నింటిలోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సెమీ కండక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్లో కూడా మెజారిటీ మనం 80-90% వాళ్ళ దగ్గర నుంచే బల్క్ డ్రగ్స్ అన్ని వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాటితో ఫైనల్ ప్రొడక్ట్స్ మన వాళ్ళు తయారు చేసి అమ్ముతారు. ఫార్మాలో ఇండియా టాప్లో ఉంటుంది వరల్డ్లో, యాక్సెప్టెడ్. కానీ ఇండియాకి రా మెటీరియల్ ఇచ్చేది మళ్ళీ చైనా. ఫైనల్ ప్రొడక్ట్ మన వాళ్ళు చేస్తారు, కానీ దాని రా మెటీరియల్ ఇచ్చేది చైనా. సో ఇది ప్రజెంట్ ఉన్న డిపెండెన్సీస్ అనమాట. ఓకే, రిలయంట్ అంటే అర్థం ఏంటి? రిలయంట్ ఆధారపడడం, డిపెండ్. India faces tough choices going forward in dealing with its deep economic embrace of China. Embrace అంటే కౌగిలి, అంటే హోల్డింగ్ సమ్ వన్ టైట్లీ, నౌన్గా వాడారు ఇక్కడ. ఇండియా చైనా కప్పులు అయిపోయాయి, ఇప్పుడు ఒకరికొకరు కలిసిపోయి ఉన్నాయి. ఎందుకంటే చాలా విషయాల్లో కంబైన్ అయిపోయాం, వాళ్ళ మీద డిపెండెంట్గా ఉన్నాం. ఒక్కసారిగా అది ఆ డిపెండెన్సీ కట్ చేయాలంటే ఇండియా విల్ ఫేస్ టఫ్ చాయిసెస్ గోయింగ్ ఫార్వర్డ్. అదంతా ఈజీ కాదు, ఇట్ విల్ టఫ్ చాయిసెస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకటి ఆపేసాం అనుకోండి, దానికి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ ఉంటే ప్రాబ్లం లేదు, లేదా లేకపోతే మన ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి గవర్నమెంట్ ఏ రకంగా కాంపెన్సేట్ చేయగలుగుతుంది, ఏ రకంగా గవర్నమెంట్ ఇండస్ట్రీకి హెల్ప్ చేయగలుగుతుంది, ఈ విషయాలు చూడాలి. అందుకే టఫ్ చాయిస్ అన్నాం. హిట్టింగ్ ద డిలీట్ బటన్ ఆన్ సోషల్ మీడియా అండ్ గేమింగ్ యాప్స్ barely scratches the surface of the problem. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రాచ్ ద సర్ఫేస్? స్క్రాచ్ ద సర్ఫేస్ అంటే డీల్ విత్ సంథింగ్ ఇన్ ఏ సూపర్ఫిషియల్ వే. ఒక ప్రాబ్లమ్ని ఇఫ్ యు ఆర్ జస్ట్ స్క్రాచింగ్ ద సర్ఫేస్ అంటే పైన చేస్తున్నాం, దానివల్ల ఇమీడియట్గా రెజల్యూషన్ రాదు, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. చైనాతో మనకున్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఈ యాక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ మైన్యూట్ థింగ్. దీనివల్ల ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. ఇందాకే చెప్పాను, బేర్లీ అంటే హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యదు అని అర్థం అనమాట. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.